అండి. హాయ్. మరి బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత? ఫైర్ స్టోమ్ అంతే. ఆ ఫైర్ స్టోమ్ ఎవరో కాదు, ఆ ఓజీకి అయితే పవన్ కళ్యాణ్ గారు, బిగ్ బాస్ కి అయితే తనుజ గారు. అంతే, తిరుగులేదు అసలు తనుజ గారికి. నిన్న ఇచ్చింది ఆన్సర్, విజిల్ వేసి ఆ క్లాప్స్ కూడా చూపించింది. అంటే మాధురి గారు డైరెక్ట్ గా కన్వే చేయలేకపోయినా కానీ ఇండైరెక్ట్ గా మాత్రం గట్టిగా ఇచ్చింది అనమాట. చాలా బాగా ఇచ్చిందండి ఆన్సర్. రమ్య అయితే ఇంకా అన్నమాట. ఇమాన్యుయల్ కి తనుజకి గొడవ అయింది కదా, సో వాళ్ళిద్దరిలో తప్ప ఎవరిదండి? అంటే ఇమాన్యుయల్ గారు చెప్పడానికి ట్రై చేశారు. మామూలుగా అయితే తప్పైతే ఇమాన్యుయల్ గారిదే అనిపించింది. నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా రివ్యూలో చెప్పాను, ఇమాన్యుయల్ గారు కొంచెం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఎందుకో కొంచెం అటు వెళ్తున్నారని చెప్పి కన్నింగ్ గా అదైతే అనిపిస్తుంది. బట్ చూద్దామండి, 1 వీక్ నేను డిసైడ్ చేయను ఇమాన్యుయల్ గారిని, ఎందుకంటే ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు. హౌస్ లో ఇప్పుడే మాస్క్ తీసాడు, సో తనుజ నామినేట్ చేయడానికి తను డైరెక్ట్ గా నామినేట్ చేయకుండా కళ్యాణ్ యూజ్ చేసుకుందామని ట్రై చేశాడు. అది ఎలా? యాక్చువల్ గా ఇమాన్యుయల్ గారు ఇంతకు ముందు నుంచి మాస్క్ లేదు, ఇప్పుడు పెట్టుకున్నారు 1 వీక్. అర్థమవుతుంది. అది కూడా ఎవరేంటని చూడడానికి. అంతే, చూద్దాం నెక్స్ట్ వీక్ ఏంటనేది. ఇన్ని రోజులు తనుజ ఇమాన్యుయల్ కొంచెం కామెడీ కొంచెం క్యూట్ గా అనిపించేది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరు? అలా ఏం లేదండి. నామినేషన్ ఫైర్ మా అయితే 2 days నడుస్తుంది హౌస్ లో. మళ్ళీ యాజ్ యూజువల్ అందరూ ఇదవుతారు, ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు, అంతే తప్ప ఇంకేం లేదు అక్కడ. తనుజానే మాస్క్ పెట్టుకుని ఆడుతుందని చెప్పి చాలా రమ్య మోక్ష గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది ఓల్డ్ వర్షనే కానీ చెప్తాను మళ్ళీ కూడా. ఆమె వచ్చి ఒకరి గురించి కామెంట్ చేస్తుంది అనమాట. అమ్మాయిలతో ఇట్టుంటాడని అబ్బాయిలు ఇట్టుంటారని చెప్పి అమ్మాయిల్ని అంటుంది కదా. ఫైనల్ గా పవన్ గారు అని ఈమె ఎందుకు పోతుంది? అర్థమవుతుందా? ఫైనల్ గా ఈమె ఎందుకు పోతుంది? ఈమె ఎంత రాంగ్ మరి? ఒకరు చెప్పేటప్పుడు మనం చూసుకోవాలనేది ఇందుకే అనమాట. బయట మా టీవీ ఇప్పుడు సీరియల్ బ్యాచ్ అని కావాలని సపోర్ట్ చేస్తుందని టాక్ నడుస్తుంది, మీకు అలా అనిపిస్తుందా? మా టీవీ మా టీవీ వాళ్ళు సీరియల్ వాళ్ళని సపోర్ట్ చేస్తాను అలా అనుకుంటే మాధురి గారు ఎవరు? మా టీవీ తరపున కాదు కదా. అసలు మొన్న యాక్చువల్ గా నాగార్జున గారు అంత ఫైర్ అయితే అవ్వలేదు మాధురి గారి మీద. అండ్ నామినేషన్స్ లో మాధురి గారు లేకపోవడం అనేది చాలా కన్నింగ్ అవ్వరు. టు ఫ్రాంక్ గా మాట్లాడు, చాలా కన్నింగ్ అవ్వరు. కానీ ఎందుకు మాధురి గారికి భయపడి ఎవరు నామినేట్ చేయలేదు అనుకోవచ్చామని? భయపడి కాదు, ఆమె కొంచెం డబ్బులు ఇచ్చి వచ్చిందని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. మేబీ అందువల్ల చేసి ఉంటారు. ఏం అంటే నేను చూడలేదండి కోటి. అంటే తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ లో ఎవరు కరెక్ట్ ఉంటారు? ఆల్రెడీ చెప్పానండి, తనుజ గారిది కొంచెం మిస్టేక్ లైట్ ఉంది చెప్పారు ఆయన. బట్ ఫైనల్ గా అలా చెప్పకుండా ఉంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇమాన్యుయల్ గారు సేఫ్ గేమ్ అంటారు. సేఫ్ గేమ్ ఎవరిదా? ఇప్పుడు ఉన్న వాళ్ళలో అయితే వైల్డ్ కార్డ్సా లేకపోతే మన అందరిలో అయితే నాకు అనిపిస్తుంది రమ్య. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆమె చెప్తుంది, మళ్ళీ కామ్ అయిపోతుంది. నాకు తెలిసి అంటే లైవ్ చూస్తున్నా కదా, లైవ్ లో ఎక్కడ ఎవరిదేం గొడవ పెట్టుకోదు, చాలా కామ్ గా మాట్లాడుతుంది, అంత బాగానే ఉంటుంది. నామినేషన్స్ కి వచ్చినప్పుడు మాత్రం ఎగురుతుంది. ఆ ఎగిరిన పాయింట్లు కూడా ఆమె చూసుకోదు. అర్థమవుతుంది. మిగతా వాళ్ళతో చెప్తుంది కదా, ఆమె చూసుకోదు. ఆ నెక్స్ట్ వన్ ఇంకోటి ఆయిష గురించి కూడా చెప్తున్నాను, ఇదే ఫాలో అవుతుంది ఆయిష గారు కూడా సేమ్. ఎవరన్నారు? తనుజ గారు రమ్య అని అన్నారు. అవును, లేదండి. యాక్చువల్ గా నేను చూసినంత వరకు అయితే తనుజ గారు అనింది రమ్యని, నీ ఏజ్ కి తగ్గట్టు మాట్లాడని అని చెప్పి నేను నామినేషన్స్ లో. ఓకే, అలా ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు ఆమెకు బ్రెయిన్ ఉంది కాబట్టి ఇన్ని వారాలు ఉంది అక్కడ తనుజ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ అన్న వాళ్ళకి బ్రెయిన్ లేదు. ఆమెకు బ్రెయిన్ ఉందా లేదా నాకు తెలియదు కానీ ఆమెకైతే అసలు వేస్ట్ అసలు బిగ్ బాస్ హౌస్ లో ఇవ్వడం. నిజం చెప్తా, ఆమె బయట ట్రోల్స్ లో ఉండడం బెస్ట్, అప్పుడే ఫేమస్ అవుతుంది. బిగ్ బాస్ ఉండడం అస్సలు వేస్ట్. తలకాయ కర్మ మొత్తం బాడీ పెడుతుంది అక్కడ, అది నిజం. అది ఎందుకంటే టు బి ఫ్రాంక్ సీరియస్ చెప్తున్నాను, రమ్య గారు అక్కడ ఎక్కడ గేమ్ ఆడుతున్నారు? ఆమె మళ్ళీ జిమ్ అనింది, బాడీ అనింది, ఏదైతే అనింది, ఆమె ఆడట్లేదండి గేమ్. అయితే అవతరాల మీద శాడీ చెప్పడానికి వచ్చింది, బయట శాడీ చెప్పుకుంటూ చూసారు ఆడవాళ్ళు. అలా బిగ్ బాస్ వస్తే శాడీ చెప్పడానికి వచ్చింది, అందరినీ నెగిటివ్ వేలో తీసుకెళ్లిపోతుంది మాధురి గారు. అంటే నేను మాధురి గారిని మాట తీరు వేరేగా ఉంది అంతే తప్ప, మాధురి గారు బ్యాక్ ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు అలాగా వేరే మనుషుల గురించి. ఈ రమ్య గారు లేపితే తప్ప ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రమ్య గారే అసలు ఫస్ట్ శాడీ చెప్పడానికి ఫస్ట్ ఉంది, లేపేయండి ఫస్ట్. నాకు తెలిసి ఈ వీక్ ఎలిమినేషన్ ఈమె రమ్య. ఏంటండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆమెను ఇన్స్టాగ్రామ్ లో పట్టించుకోలేదు, ఆమె నాకు తెలియదండి. మామూలుగా పేరు ఒక్కడే విన్నాను. ట్రోల్ అంటే రీసెంట్ గా ఒక ఇష్యూ అయింది, అప్పుడే తెలుసు నాకు తను. సో అందుకని తెలియదు కాబట్టి ఆమె గురించి ఎక్కువ మాట్లాడు.